నమస్కారం. వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. వైసీపీ హయాంలో రైతులకు నష్టం కలిగించే విధంగా అమలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తే అధికారులు మాత్రం అవే తప్పులు చేస్తూ కూటమి ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారని బాధిత రైతులు గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. చందుర్తి గ్రామానికి చెందిన యనమల గోవిందు, దుర్గడ గ్రామానికి చెందిన కొమ్మూరి గంగాధర్లు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో యాదవుల భూములు రికార్డులను మార్చేసి అగ్రకులాలకు అప్పగించి రైతులకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. 193 సర్వే నెంబర్లో 7 ఎకరాల 76 సెంట్లు యనమల రామస్వామి పేరున ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో తేలిందని, అందులో 4 ఎకరాల భూమి సరిహద్దు రైతులైన నక్క రాంబాబు, కొత్తపల్లి నాగలక్ష్మి తదితరుల స్వాధీనంలో ఉందని 2018లో పిఠాపురం కోర్టును ఆశ్రయించామన్నారు. మిగిలిన 3 ఎకరాల 76 సెంట్ల భూమిని ఆన్లైన్ చేయాలని పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే తమకు న్యాయం చేయకపోగా ఆన్లైన్ అవ్వడం లేదని ఇచ్చిన ఫిర్యాదుకు కక్ష సాధింపుగా విజయనగరం జిల్లాకు చెందిన దయతా కళ్యాణ్ జగదీశ్వరికి 2025 జూన్ నెలలో మ్యూటేషన్ చేసి జూలైలో ఆన్లైన్ చేశారన్న విషయం మీ భూమి ఆన్లైన్ యాప్లో చూస్తే అవినీతి మొత్తం వెలుగులోకి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన గొల్లప్రోలు ఇన్ఛార్జ్ తహసీల్దార్ గోపాలకృష్ణ, ఆర్ఐ బాలకృష్ణ, వీఆర్ఓ చంటిబాబు మండల సర్వేయర్లపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ ధర్నాలో మండలంలో పలు గ్రామాలకు చెందిన బాధిత రైతులు సుమారు 30 మంది పాల్గొన్నారు. అది చందుర్తి గ్రామం ఈబీసీ కోనలే గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామంలో 7 ఎకరాల 76 సెంట్లు ఉంది మా భూమి. అది సబడిజిన్లోని బేమార్ల భూమిలో కలిసిపోయి సబడైన ఉందండి. ఆ సబడైన ఎడగొట్టమంటే నేను చాలాసార్లు 60 సంవత్సరాలు పెట్టి ఉందండి మాకు ఆ భూమి. 60 సంవత్సరాలు పెట్టి ఉన్న భూమి ఈ వైశాఖ అబ్బాయిలో ఏం చేశారంటే సర్వీ చేసి నా భూమి నాకు మందలు చూపెట్టారండి. భూమి చూపెట్టి ఆన్లైన్ చేయలేదు, ఆఫ్ చేసారండి చేస్తానని. 4 ఎకరాల కోర్టులో ఉందండి. ఉన్న 3 ఎకరాల 76 సెంట్లు నేను ఆన్లైన్ చేయమని కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో 5-6 సార్లు 100 సార్లు అన్న పెట్టాను. ఇంకోండి కాగితాలన్నీ రికార్డులన్నీ నేను ఆ ఎంఆర్ఐ గారు తర్వాత మారిపోయారండి. ఆ ఎంఆర్ఐ గారు ఆయన ఉందని చెప్పి చేస్తాను అన్నారండి. తర్వాత గోపాలకృష్ణ అన్న ఎంఆర్ఐ గారు వచ్చారండి. ఆయన వచ్చి కూడా చెప్పానండి. చెప్తే ఎలా ఉందంటే నేను చేస్తానని నేను మళ్ళీ 2వ సూట్ వస్తే నువ్వు రాకు ఆఫీస్కి అన్నారండి. ఆఫీస్కి రావద్దన్నారని మళ్ళీ కలెక్టర్ గారికి వెళ్ళి చెప్పానండి. కలెక్టర్ గారికి వెళ్ళి చెప్తే నేను అడుగుతానులే, నువ్వు చెప్పేదాకా నువ్వు కూడా రాకమ్మా అని కలెక్టర్ గారు అన్నారండి. వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆ భూమిలోని 47 సెంట్లు ఒకటి 37 సెంట్లు ఆన్లైన్ చేశారండి. ఈ ఎంఆర్ఐ గారు, ఆర్ఐ గారు, సర్వీరు, మేడం కోసం ఆ మేడం గారు పేర్లు నాకు సరిగ్గా రావండి, మీరేమో అనుకోకుండా తప్పు చేయించి అదిగా మేడం గారు వీళ్ళు. అందుకే ఆర్ఐ గారు ఎన్ని సూట్లు రికార్డు చూపెట్టినా చేస్తా ఉండి కంగారు పడుకున్నారండి. మళ్ళీ కోర్టులో తీసితే నీ కోర్టు తీసిపెట్లో ఉందో చేయకూడదు అన్నారు. అంటే 4 ఎకరాలు ఉన్నారు 3 ఎకరాల 76 సెంట్లు ఎడదీసి కోర్టు నుంచి రికార్డు తెచ్చానండి. ఆ రికార్డు తెచ్చాక ఈ అమ్మాయిది విజయనగరం అండి, శ్రీకాకుళం జిల్లా విజయనగరంలో ఉన్న అమ్మాయి పేరుని వీళ్ళు ఆన్లైన్ చేశారండి. ఎంత డబ్బించుకున్నారో తెలియదు. గోపాలకృష్ణ గారు, ఈ ఆలయ్య గారు, ఈ సర్వీరుని వీళ్ళు పాతోళ్ళండి, పాత నుంచి ఉన్నారు. వీళ్ళు అంతా తెలిసి 3 చుట్లు భూమి కాడికి వచ్చి వెనక్కి తిరిగి వచ్చేసారండి. వాళ్ళు 2 లక్షల రూపాయలు అడిగాడండి. ఎవరో పోయిన నాగబాబు సర్వీరు. ఆ 2 లక్షలు అడిగితే నేను వెంటనే కలెక్టర్ గారికి కాగితం పెట్టానండి. 2 లక్షలు అడిగాడు. నేను ఎక్కడికి తెచ్చే ఉన్నాండి, నేను గెజిలేక నేను ఏడుస్తాను, నా భూమి నాకు అప్పచెప్తాను లేదు అని కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారు ఏమన్నారంటే వెంటనే ఇక్కడ రాశారు ఎంఆర్ఐ గారు. రాత్రి నేను డబ్బులు ఇచ్చినా కంప్లైంట్ పెట్టానని ఆ దెంగిదేల మీద వీళ్ళ సర్వీర్కి, మండల సర్వీర్కి, ఆలయ గారికి వీళ్ళందరికీ చెప్పి నా పని చేయకుండా ఆఫ్ చేసి మొత్తానికి వాళ్ళకి ఆన్లైన్ చేయించారండి. ఈ గోపాలకృష్ణ ఎంఆర్ఐ గారు వచ్చాక చేసే 9వ నెలలోనే ఇప్పుడు చేశారండి. ఈఆర్ఓ గారు, ఈఆర్ఓ చంటిబాబు
ఆయన పేరు ఏదో సంటిబాబు అంటున్నారండి, మరి ఇంటి పేరు తెలుసు. సంటిబాబు ఇయ్యారావు, ఎంఆర్ఆవు, గోపాలకృష్ణ గారు. వీళ్ళు వచ్చాక డబ్బు ఎంత తీసుకున్నారో తెలియదు. వాళ్ళు వచ్చాక చేశారు నా భూమిని. 60 సంవత్సరాలు పెట్టుకున్న నా భూమి నాకు న్యాయం చేస్తారని అనుకున్నాను. వైశాఖ మహిళలు కూడా న్యాయం చేయలేదు. వైఎస్ఆర్ చెప్పినట్టే చేస్తున్నారు వీళ్ళు. ఈ పాతాలనే ఇదేండి. ఆ పాతాలు మార్చేదాకా చెప్పాను. నేను 5-6 కంప్లైంట్లు ఇచ్చాను పోలీసులు కూడా ఆటలు బాగా ఏదో నువ్వు ఏ దగ్గరికి వెళ్ళి తిరుగుతున్నాను, నీ భూమిని డిక్లేర్ చేయమని అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు నా భూమి నాకు డిక్లేర్ చేస్తలేదు. ఎన్ని చుట్టూ చూసినండి. ఈ డబ్బు తినేసి ఇలా చేశారు. నాకు న్యాయం చేస్తారని నేను సీఎం గారిని కోరుకున్నా. సీఎం గారిని, ఆయన పేరు పవన్ కళ్యాణ్ గారిని న్యాయం చేస్తారని 2-3 చుట్లు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఫిర్యాదు చేశానండి. వాళ్ళు చెప్పినా సరే వీళ్ళు చేయలేదండి. నేను కాగితం పెట్టినా దగ్గర మీద నన్ను అడిగేసి వదిలి తొక్కేసారండి. మీ అందరికీ క్షమించి నాకు న్యాయం జరిపించండి. నేనంటే ఏదో అన్నది అది నేను 60 సంవత్సరాలు పెట్టి తిరుగుతాను రాజకీయంలోని. అలాగే నన్ను తొక్కారండి వీళ్ళు. వీళ్ళే మాకు చేసండి, మా సర్బీలు వీళ్ళు వీళ్ళే చేసి అధికారులు తేడా చేశారు. ఏమని చేశారు 60 సంవత్సరాలు పెట్టున్న భూమి ఎలా తారుమారు చేశారు. నా ఫేస్బుక్లు చేసేస్తానని చెప్పారు. వైకాపా హయాంలో కొంతమంది వైకాపా గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు కొన్ని వీడియోల ద్వారా రీల్స్ బయటకు రిలీజ్ చేశారండి. దాంట్లో భాగంగానే 20 రూపాయల కారణంగా దానికి ఎవరన్నా చెప్తున్నానండి. గత ప్రభుత్వంలోని వచ్చిన మాకు ఒరిజినల్గా పాస్బుక్ అండి. ఒరిజినల్గా పాస్బుక్ ఇది 20 రూపాయలండి. ఇది దీనికి గాంధీ గారు ఫోటో ఉందండి. ఇది వైకాపా హయాంలో వచ్చిన పాస్బుక్ అండి. దీనికి 20 రూపాయలకి కారణం, ఈ 20 రూపాయలకి కారణం ఈ పాస్బుక్లోని ఇదిగండి 50 సెంట్లు ఉందండి. ఈ పాస్బుక్లో 50 సెంట్లు ఉందండి. ఈ వైకాపా హాయంలో వచ్చిన పాస్బుక్లోని పట్టాదారు పేరు సేమ్ ఇదండి. ఇందులో భాగమే ఇక 50 సెంట్లకు బదులుగా 35 సెంట్లు అండి. అందులో 20 సెంట్లకి బదులుగా 20 సెంట్లు ఉన్నది. దీంట్లో 20 రూపాయలకి బదులుగా ఇప్పుడు దీంట్లో 17 రూపాయలు రాసేస్తే దిద్దేస్తే దీంట్లో 20 రూపాయలు చెల్లుతుంది అంటారా? దీన్ని 17 రూపాయలు దిద్దేస్తే చెల్లుతుంది అంటారా? బ్యాంకులో ఒక అక్షరం రద్దు చేస్తే అది పేపరే పనిచేయదు, కాగితం ఎలా పనిచేస్తుందండి? మాకు వైకాపాలో పూర్తిగా అన్యాయం జరిగింది. మాకు న్యాయం చేయాలి. మాకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తారని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నానండి. రికార్డులు తారుమారు చేసి అగ్ర కులాలకు అప్పగించారు. అది కాకుండా రీసర్వేలో తప్పులు చేసి రికార్డులు తారుమారు చేసి అది కూడా అగ్ర కులానికి అప్పగించారు. మేము యాదవ కులానికి చెందిన వాళ్ళము. ఈ భూమి 4 తరాలుగా మా ఆధీనంలో ఉంది. ఇప్పటికీ మా ఆధీనంలోనే ఉంది. అగ్ర కులానికి చెందిన వారికి ఆధీనంలో లేని భూమిని ఆన్లైన్ చేసి అప్పనంగా భూమిని అప్పచెప్పారు. కానీ భూమి 4 తరాలుగా మా ఆధీనంలోనే ఉంది. కానీ భూమి ఆన్లైన్ చేయట్లేదు. ఆన్లైన్ చేయమంటే పొజిషన్ మారిస్తే ఆన్లైన్ చేస్తామని అంటున్నారు. ఇది మాకు కేవలం రీసర్వేలో అన్యాయం జరిగింది. రీసర్వేలో తప్పులు మాత్రమే సరి చేయాలి. రీసర్వే తప్పులు సరి చేయకపోగా కొత్త తప్పులతో సరిహద్దుల్లోని మా యాదవ కులంలోనే గొడవలు పెడుతున్నారు అధికారులు. ఇదే అధికారులు వైకాపా ప్రభుత్వంలో పనిచేశారు.